Good morning to our Honorable Director Sir, Sri KNR Garu, my dear staff and my dear students. A very good morning. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today I want to discuss about degree 3rd year 6th semester physics subject. The paper is elective paper and its title name is Material Science. In this material science there are 5 units. They are first unit magnetic materials, second unit dielectric materials, third unit materials and crystal bondings, fourth unit defects and diffusion of materials, and fifth unit mechanical properties. Already in previous class the 3 units are completed. Now we are in 4th unit. The unit name is defects and diffusion of materials. పదార్థాలలో ఉండేటువంటి లోపాలు మరియు పదార్థ వ్యాపనాలు. 4th యూనిట్ నేమ్ వచ్చి డిఫెక్ట్స్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ మెటీరియల్స్, పదార్థాలలోని లోపాలు మరియు పదార్థ వ్యాపనాలు. సో రైట్, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్ ఆర్ మెటీరియల్ డిఫెక్ట్స్. ఏదైనా ఒకటి ఘన పదార్థాలలోని లోపాలు, ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. రైట్, ఇన్ దిస్ atoms are arranged orderly without any distractions. In ideal solids under mechanical loads, all solids tends to reshape themselves. This occurs usually by the process is known as slip. The translation of one plane of atoms over the other plane under applied mechanical stress. Again, atoms are arranged orderly without any distractions in ideal solids under mechanical loads. All solids tends to reshape themselves. అంటే atoms are arranged orderly without any distractions. అంటే ఘన పదార్థాలలో సాధారణంగా ఉండేటువంటి పరమాణువులన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉంటాయి. ఆర్డర్లీ అరేంజ్ అయి ఉంటాయి యాటమ్స్ అన్నీ కూడా. అంటే యాటమ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండడం కానివ్వండి, లేదా యాటమ్ దగ్గరగా బౌండ్ అయి ఉండడం కానివ్వండి. సో దే కెన్ బి అరేంజ్డ్ దెమ్సెల్వ్స్ ఆర్డర్లీ. అన్నీ కూడా క్రమబద్ధంగా అమరి ఉంటాయి. ఇన్ ఐడియల్ సాలిడ్స్ అండర్ మెకానికల్ లోడ్స్ ఆల్ సాలిడ్స్ టెన్స్ టు రీషేప్ దెమ్సెల్వ్స్. అంటే సాధారణంగా ఘన పదార్థాలను మనం యాంత్రిక బలాలకు, యాంత్రిక భారానికి గురి చేసినప్పుడు ఆ పదార్థాలు అనేవి వాటి యొక్క ఆకృతిని మార్చుకుంటాయి. మళ్ళా యథాస్థితికి రావడం జరుగుతుంది. కొన్ని పదార్థాలు యథాస్థితికి రావో, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటి మీద మెకానికల్ లోడ్ని అప్లై చేసినప్పుడు, యాంత్రిక భారాన్ని ప్రయోగించినప్పుడు ఆ పదార్థాల యొక్క ఆకృతిలో మార్పు రావడం జరుగుతుంది. దిస్ అక్కర్స్ యూజువల్లీ బై ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ స్లిప్. అంటే ఈ పద్ధతి ఏ రకంగా రావడం జరుగుతుంది అంటే ఆ పదార్థంలో ఉండేటువంటి పరమాణువులు లేదా పదార్థంలో ఉండేటువంటి పొరలు స్లిప్ అవుతాయి. అంటే మూవ్ అవుతాయి అన్నమాట, జంప్ అవుతాయి, షిఫ్ట్ అవుతాయి. ఇట్ ఈజ్ కాల్డ్ స్లిప్. ద ట్రాన్స్లేషన్ ఆఫ్ వన్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ ఓవర్ ద అదర్ ప్లేన్. అంటే ఇక్కడ మనకున్నటువంటి తలాలు, పొరలు, ఘన పదార్థంలో ఉండేటువంటి పొరలు ఒక పొర మరొక పొరలోకి చొచ్చుకుని వెళ్ళిపోవడం, లేదా ఆ పొరలోనికి వెళ్ళటం కొంత భాగం, ఈ రకంగా ఉంటే ప్లేన్ అండర్ అప్లైడ్ మెకానికల్ స్ట్రెస్.
అంటే బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ లేయర్స్ అనేవి ఒక దాంట్లోంచి ఒకటి చొచ్చుకుని వెళ్ళిపోతే అండర్ మెకానికల్ స్ట్రెస్, దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ డిఫెక్ట్. దాన్ని పదార్థంలో ఉండేటువంటి లోపము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ తీసుకోండి, ఏదైనా ఒక మెటీరియల్, ఆ ప్లాస్టిక్ని ఇలా వంచండి. సో వంచినప్పుడు బెండ్ అవుతుంది, అంటే అందులో ఉన్న లేయర్స్, అందులో ఉండేటువంటి యాటమ్స్ ఒకదాని మీదకి ఒకటి ఎక్కిపోవడం జరుగుతుంది. సో దీన్ని స్లిప్ అంటారు. అలా జరగడాన్ని ఒక లేయర్ మీదకి మరొక లేయర్ వెళ్ళిపోయినా, యాటమ్స్ ఒకదాని మీదకి మరొకటి వెళ్ళిపోయినా, ఇట్ ఈజ్ కాల్డ్ స్లిప్, ప్రాసెస్ ఆఫ్ స్లిప్ అంటారు అండర్ మెకానికల్ స్ట్రెస్. సో ఈ రకంగా జరిగితే ఒక ప్లేన్లోంచి మరొక ప్లేన్ వెళ్ళిపోతే దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ మెటీరియల్ డిఫెక్ట్, పదార్థం యొక్క లోపము అంటారు. సో ఇందులో డయాగ్రామ్ వేసాము. సో ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ రెగ్యులర్లీ, ఆర్డర్లీ. ఇందులో పరమాణువులు తీసుకున్నాము, ఘన పదార్థంలో ఉండేటువంటి పరమాణువులు తీసుకున్నాము. ఆ పరమాణువులన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉన్నాయి అని తీసుకున్నాను. ఇప్పుడు ఆ పదార్థం మీద మెకానికల్ స్ట్రెస్ని అప్లై చేసినప్పుడు అందులో ఉండేటువంటి పొరలు కానివ్వండి, యాటమ్స్ కానివ్వండి, డిస్ప్లేస్ అవుతాయి. సో ఇనీషియల్గా ఉన్నటువంటి యాటమ్ చూడండి, మీరు గమనించినట్లయితే డిస్ప్లేస్ అయినాయి ఫైనల్ స్టేట్కి వెళ్ళేటప్పుడు. సో దాన్ని రిప్రజెంట్ చేసాం, పక్కకి వెళ్ళినట్టు వేసాం యాటమ్స్ అన్నీ కూడా. రైట్, ఇన్ దిస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ కన్సిడర్ 2 planes of atoms subjected to mechanical stress under applied load. Consider 2 planes of atoms subjected to shearing stress under applied load. అంటే బాహ్యంగా ఏదైనా ఒక ప్రతిబలమును ప్రయోగించినప్పుడు, విమోటన ప్రతిబలమును ప్రయోగించే విధంగా ఏవైనా 2 తలాల యొక్క పరమాణువులు మీరు తీసుకోండి, తలాల్లో ఉండేటువంటి పరమాణువులు తీసుకోండి. లెట్ us assume the distance between 2 atoms in a slip direction is b. అంటే మనకి ఇక్కడ పరమాణువులు ఒక చోట ఉన్నటువంటి పరమాణువులు మరొక చోటకి స్లిప్ అవుతాయి. ఆ స్లిప్ డిస్టెన్స్ అంటే పరమాణువు స్థానాంతరం చెందినటువంటి దూరం, ఆ స్లిప్ దూరాన్ని ఏమన్నాము అంటే ఇక్కడ బి అన్నాను, స్మాల్ బిగా తీసుకున్నాను. అండ్ స్పేసింగ్ బిట్వీన్ ద 2 planes ఈజ్ స్మాల్ ఏ. అంటే పరమాణువులు, పై తలంలో ఉండేటువంటి పరమాణువులు, కింద తలంలో ఉండేటువంటి పరమాణువుల మధ్య దూరం స్మాల్ ఏ అన్నాను. పరమాణువు ఇప్పుడు కింద తలంలో ఉన్నటువంటి పరమాణువులు కొంచెం దూరం స్లిప్ అవ్వడానికి ఆ స్లిప్ డిస్టెన్స్ని బీగా తీసుకున్నాను. చూడండి, పక్కకు జరిగిన దూరం, మీరు డయాగ్రామ్లో యాటమ్స్ పక్కకు జరిగిన దూరం బి అన్నాను, స్మాల్ బి. పైనుంచి కిందకున్న యాటమ్ దూరం స్మాల్ ఏ అన్నాను. అండ్ షీరింగ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ గివెన్ బై ఎక్స్. అంటే పై తలంలో ఉన్నటువంటి యాటమ్ పక్కకు జరిగింది చూడండి, 2 యాటముల మధ్య దూరం అంటే స్థానాంతరం మధ్య దూరం బి, పైన కింద అప్పర్ లేయర్ కింద డౌన్ లేయర్ మధ్య ఉన్నటువంటి దూరం స్మాల్ ఏ. ఇప్పుడు యాటమ్ జరిగిన దూరం, యాక్చువల్గా ఉన్న ప్లేస్ నుంచి యాటమ్ డిస్ప్లేస్ అయినటువంటి దూరం స్మాల్ ఎక్స్గా తీసుకున్నాను. మీరు డయాగ్రామ్లో గమనించవచ్చు దాన్ని. రైట్, కమింగ్ టు ది సెకండ్ పారా. ద షీరింగ్ స్ట్రెస్ ఈజ్ 0 ఇనీషియల్లీ. వెన్ shearing stress is applied, then atom is attracted towards the nearest atom. అంటే ముందుగా ఇనీషియల్గా ప్రారంభంలో విమోటన ప్రతిబలం ఎంత అంటే 0. అంటే ఎక్కడ ఉన్నటువంటి యాటమ్స్ అక్కడే ఉంటాయి. మనం ఎప్పుడైతే మెకానికల్ స్ట్రెస్ని అప్లై చేసేమో, యాటమ్స్ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి యాటమ్స్ ఒకదానితో ఒకటి అట్రాక్ట్ చేయబడతాయి. అంటే పక్కనే ఉన్నటువంటి నియరెస్ట్ యాటమ్తో ఈ యాటమ్ అట్రాక్ట్ చేయబడి ఉంటుంది, పక్కకు జరుగుతుంది అని అర్థం. ద రిలేషన్ బిట్వీన్ షీరింగ్ స్ట్రెస్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది యాటమ్. అంటే మనం ప్రయోగించినటువంటి షీరింగ్ స్ట్రెస్, పరమాణువు స్థానాంతరం చెందినటువంటి దూరం, ఆ రెండిట్ల మధ్య సంబంధం, అంటే రిలేషన్ బిట్వీన్ షీరింగ్ స్ట్రెస్ అండ్
డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద యాటమ్, విమోటన, మనం ప్రయోగించిన విమోటన ప్రతిబలము మరియు పరమాణు చెందిన స్థానాంతరము ఎక్స్ రెండిట్ల మధ్య రిలేషన్ మనం తీసుకున్నప్పుడు టౌ అంటే షీరింగ్ స్ట్రెస్ టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ ఎం సైన్ 2πx/b. టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ ఎం సైన్ 2πx/b స్మాల్ b. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇందులో టౌ ఎం అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సైన్ వేవ్ అంటే తరంగం యొక్క సైన్ తరంగం యొక్క కంపన పరిమితి టౌ ఎం అనేది. బి ఈజ్ టైమ్ పీరియడ్, స్మాల్ b ఈజ్ టైమ్ పీరియడ్. సో టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ ఎం సైన్ 2πx/b. ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ x/b అంటే x/b యొక్క చాలా స్వల్ప విలువలకు, అంటే x/b చిన్నదనుకోండి, సో 2πx/b కూడా చాలా చిన్నది. అంటే థీటా అనుకోండి, కాసేపు 2πx/bని థీటా అయిందనుకోండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా. థీటా యొక్క స్మాల్ వాల్యూస్కి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా అవుతుంది. అంటే x/b చిన్నదంటే 2πx/b చిన్నది, అంటే సైన్ 2πx/b ఈజ్ ఈక్వల్ టు 2πx/b అవుతుంది. అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ ఎం 2πx/b. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. దాని సమీకరణం 2గా తీసుకోండి. లాటర్ ఫ్రమ్ హుక్స్ లా, హుక్ నియమం నుండి, ఇది ఎలాస్టిసిటీలో చెప్తారు హుక్స్ లా అనేది. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్స్ ఆఫ్ ఏ బాడీ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్తారు. దాన్ని హుక్స్ నియమం అంటారు. సో హుక్స్ నియమం ఇక్కడ ఈ డిఫెక్ట్స్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ మెటీరియల్స్లో టౌ ఈజ్ ఈక్వల్ టు gx/a వాల్యూ. ఫ్రమ్ హుక్స్ లా, హుక్స్ నియమం నుండి టౌ ఈజ్ ఈక్వల్ టు gx/a స్మాల్ a. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అనండి. సమీకరణాలు 2 మరియు 3ల నుండి ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3 బోత్ ద LHS వాల్యూస్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ gx/a ఈజ్ ఈక్వల్ టు టౌ ఎం 2πx/b. ఎక్సో క్యాన్సిల్ అవుతాయి. సో g/a ఈజ్ ఈక్వల్ టు టౌ ఎం 2π/b. అంటే దట్ ఎంప్లైస్ టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు g/a ఇంటూ b/2π. దట్ ఎంప్లైస్ టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు b/2π ఇంటూ g/a. దాన్ని అర్థవంతంగా ఎలా రాస్తున్నానంటే దట్ ఎంప్లైస్ టౌ ఎం అంటే యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు g/2π ఇంటూ b/a. సో ఫైనల్లీ వి గెట్ టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు g/2π ఇంటూ b/a. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b అంటే యాటమ్లో పక్కనే ఉన్నటువంటి యాటమ్ల మధ్య దూరం పైన కింద ఉన్నటువంటి యాటమ్ల మధ్య దూరానికి సమానం అయితే, అంటే a ఈజ్ ఈక్వల్ టు b అయితే దట్ ఎంప్లైస్ టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు g/2π ఇంటూ a/a అంటే g/2π. దట్ ఎంప్లైస్ యాంప్లిట్యూడ్ టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు g/2π. సో ఇది మనకి డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్లో ఫండమెంటల్ కాన్సెప్ట్. సో టౌ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ we get g/2π. Later the next concept is types of defects in solids. టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్ అంటే ఘన పదార్థాలలో ఉండేటువంటి లోపాల్లో ఉండేటువంటి రకాలను వివరించండి. టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్ అంటే ఘన పదార్థాల్లో ఉండేటువంటి రకాల్లో ఉండేటువంటి లోపాలు. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. డిఫెక్ట్స్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ మెటీరియల్స్లో ప్రతి పేపర్లో అడిగేటువంటి ప్రశ్న డిఫెక్ట్స్ ఇన్ types of defects in materials. Right? In this, on the characterization of solid materials, defects are classified into 4 types on their geometrical theory. Again, on the characterization of solid materials,
defects are classified into 4 types on their geometrical theory. అంటే ఇక్కడ మనకి జ్యామితీయ సిద్ధాంతం ప్రకారం ఘన పదార్థాల్లో ఉండేటువంటి లక్షణాల ఆధారంగా ఘన పదార్థాల్లో ఉండేటువంటి లోపాలను 4 రకాలుగా విభజించడం జరిగింది. మరలా జ్యామితీయ సిద్ధాంతం ప్రకారం ఘన పదార్థాల్లో ఉండేటువంటి లక్షణాల ఆధారంగా ఘన పదార్థాల్లో ఉండేటువంటి లోపాలను 4 రకాలుగా విభజించడం జరిగింది. దే ఆర్ ఫస్ట్ వన్ పాయింట్ డిఫెక్ట్స్, సెకండ్ వన్ లైన్ డిఫెక్ట్స్, థర్డ్ వన్ సర్ఫేస్ డిఫెక్ట్స్ అండ్ ఫోర్త్ వన్ వాల్యూమ్ డిఫెక్ట్స్. పాయింట్, లైన్, సర్ఫేస్ అండ్ వాల్యూమ్ డిఫెక్ట్స్ అంటే బిందు లోపాలు, రేఖీయ లోపాలు, ఉపరితల లోపాలు మరియు ఘన లోపాలు. ఇన్ దిస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ పాయింట్ డిఫెక్ట్స్, బిందు లోపము. ద ఫస్ట్ వన్ ఈజ్ పాయింట్ డిఫెక్ట్స్. ఇన్ దిస్ point defects are also known as crystal imperfections. Point defects are also known as crystal imperfections అంటే బిందు లోపాలని స్ఫటికీయ లోపాలు అని కూడా అంటారు. ఇంపర్ఫెక్షన్ మీన్స్ అగైన్ డిఫెక్ట్. బిందు లోపాలని స్ఫటికీయ అసమానత లేదా స్ఫటికీయ లోపము అని కూడా అంటారు. Point defects, as the name implies, are imperfect point-like regions in the crystal. అంటే ఏదైనా మనం ఒక స్ఫటికం తీసుకున్నప్పుడు ఆ స్ఫటికంలో ఉండేటువంటి ఇంపర్ఫెక్షన్స్ అంటే అపరిపూర్ణత, ఆ అపరిపూర్ణతని మనం ఇక్కడ బిందు లోపము అని కూడా అంటాము. రైట్, ద సైజ్ ఆఫ్ పాయింట్ డిఫెక్ట్ is about 1 to 2 atomic diameter. The size of point defect is about 1 to 2 atomic diameter. అంటే ఈ బిందు లోపం యొక్క పరిమాణం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ అంటే 1 నుంచి 2 అటామిక్ డయామీటర్ మాత్రమే ఉంటుంది. చాలా తక్కువ మాట 1 to 2 అటామిక్ డయామీటర్ అంటే సాధారణంగా మీరు యాటమ్ అనేది చాలా సైజులో చాలా చిన్నది, అందులో అటామిక్ డయామీటర్లో ఉండేటువంటి లోపం అంటే ఈ బిందు లోపం అనేది ఎవ్వరికి కూడా కంటికి కూడా కనిపించినటువంటి లోపం ఉంటుంది, అది విజిబిలిటీ కాదు. ఇట్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ డిఫెక్ట్ అండ్ ద సైజ్ ఈజ్ అబౌట్ 1 to 2 అటామిక్ డయామీటర్. ఏ వేకెన్సీ ఈజ్ ఏ వేకెంట్ లాటిస్ పాయింట్ ఫ్రమ్ వేర్ ద ఆటమ్ ఈజ్ మిస్సింగ్. అంటే ఇక్కడ మనకి పాయింట్ డిఫెక్ట్లో ఒక పదం చెప్తాం, వేకెన్సీ అని చెప్తాం, అంటే ఖాళీ అని చెప్తాం. ఏంటంటే ఒక పదార్థంలో ఒక యాటమ్ ఉండవలసిన చోట ఉండకుండా ఆ యాటమ్ అక్కడి నుంచి అదృశ్యమైతే దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ వేకెన్సీ. దాన్నే మనం ఇక్కడ ఏమంటాము అంటే ఖాళీ ప్రదేశం అంటాము. చాలా స్వల్పంగా ఉంటుంది అది. It is usually created when the solid is formed by cooling the liquid. అంటే మనం ఏదైనా ఒక ద్రవ పదార్థాన్ని ఘనీభవించే విధంగా చేసినప్పుడు, అంటే నీటిని మంచు కింద మార్చే సందర్భంలో అక్కడ చిన్న యాటమ్ మిస్ అవ్వడం జరుగుతుంది, ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా. దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ డిఫెక్ట్. ఇట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాయింట్ డిఫెక్ట్. వెన్ liquid is freezing and it is converted into solid ice. నీటిని మంచు ముక్క కింద ఘనీభవించే ప్రక్రియలో అక్కడ ఏర్పడేటువంటి లోపం అనేది బిందు లోపాన్ని సూచిస్తుంది. At equilibrium, the fraction of lattice sites that are vacant at a given temperature. అంటే సమతా స్థితి వద్ద ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, అక్కడ యాటమ్ మిస్ అవ్వడం వల్ల వేకెన్సీ ఏర్పడుతుందని. నీరు మంచుగా మారేటప్పుడు అక్కడ యాటమ్ మిస్ అవ్వడం వల్ల వేకెన్సీ ఏర్పడుతుందని చెప్పాను కదా. దానికి కండిషన్ ఏంటంటే సమతా స్థితి వద్ద స్మాల్ n బై క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు e⁻⁻q/kT. స్మాల్ n బై క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు e⁻⁻q/kT.
వేర్ స్మాల్ n ఈజ్ నెంబర్ ఆఫ్ వేకెంట్ సైట్స్, అంటే ఖాళీ ప్రదేశాల సంఖ్య. క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్, జాలక బిందువుల సంఖ్య. ఖాళీ ప్రదేశాల సంఖ్య స్మాల్ n, క్యాపిటల్ N ఏమో నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్, జాలక బిందువుల సంఖ్య. Q ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ద యాటమ్, అంటే పరమాణువును కదపడానికి కావలసినటువంటి శక్తి. Q ఈజ్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ది యాటమ్. Later K is Boltzmann constant and T is absolute temperature. అంటే ఖాళీ ప్రదేశాల సంఖ్య స్మాల్ n, జాలక బిందువుల సంఖ్య క్యాపిటల్ N. తర్వాత మనం యాటమ్ని జరపడానికి కావలసినటువంటి శక్తి Q, బోల్ట్జ్మాన్ స్థిరాంకం K అండ్ T ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్, పరమ ఉష్ణోగ్రత. రైట్. లేటర్ దేర్ ఆర్ 2 డయాగ్రామ్స్. మనం 2 డయాగ్రాములు గమనించవచ్చు. సో అందులో యాటమ్స్ అన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉన్నాయి. మధ్యలో ఒక యాటమ్ వచ్చి చేరింది, ఇంప్యూరిటీ యాటమ్. దాన్ని డార్క్ చేశాను, ఇంప్యూరిటీ యాటమ్ని. తర్వాత రెండవ డయాగ్రామ్ గమనించినట్లయితే మీరు, సో అక్కడ డిఫెక్ట్స్ ఏర్పడ్డాయి, యాటమ్స్ ఉండవలసిన చోట ఉండకుండా వేరే చోటకు వెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఈ కాన్సెప్ట్లో ఈ 2 డయాగ్రామ్లకు సంబంధించి ఫస్ట్ పారా, అన్ ఇంటర్స్టియల్ ఆటమ్ ఈజ్ అన్ ఆటమ్ దట్ ఆక్యుపైస్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ద నార్మల్ లాటిస్ పొజిషన్. ద ఇంప్యూరిటీ ఆటమ్ కెన్ బి ఫిటెడ్ ఇన్ టు ఏ క్రిస్టల్ లాటిస్ బై సబ్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ సబ్స్టిట్యూషనల్ ఆటమ్. దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఫర్ పాయింట్ డిఫెక్ట్స్ ఇన్ అయానిక్ క్రిస్టల్స్. అంటే మనకిప్పుడు ఒక ఆటమ్ మిస్ అవుతుంది, అక్కడ ఉండవలసిన చోట ఉండకుండా ఖాళీ ఏర్పడుతుంది అన్నాను. ఈ ఆటమ్ మరో ప్రదేశానికి వచ్చి చేరుతుంది. సో ఆ మరో ప్రదేశానికి వచ్చి చేరినప్పుడు అక్కడ కూడా ఒక డిఫెక్ట్ ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషనల్ ఆటమ్ అంటారు దాన్ని. అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం, మనం చేయలేదు, ఆటమ్ దానంతట అదే వెళ్ళింది లోపం కారణంగా, అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడటం కారణంగా. సో ఇట్ ఈజ్ కాల్డ్ substitutional atom. An interstitial atom is an atom that occupies a place outside the normal lattice point. ఇంటర్స్టియల్ యాటమ్ అంటే మనకు అక్కడ ప్రదేశంలో ఉండవలసినటువంటి యాటమ్ అక్కడ నుంచి మరొక ప్రదేశానికి వెళ్తే దాన్ని ఇంటర్స్టియల్ యాటమ్ అంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ మరొక యాటమ్తో కనుక సబ్స్టిట్యూట్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషనల్ యాటమ్. దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఇన్ పాయింట్ డిఫెక్ట్స్ ఫర్ పాయింట్ డిఫెక్ట్స్ ఇన్ అయానిక్ క్రిస్టల్స్. అంటే అయానిక స్ఫటికాలలో ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే when an ion is displaced from a regular position creating a vacancy to interstitial atom. అంటే ఒక వేకెన్సీని ఏర్పరిచి 2 రకాల అవకాశాలు ఉన్నాయి పాయింట్ డిఫెక్ట్ ఏర్పడటానికి. ఏదైనా ఒక ద్రవ పదార్థం ఘన పదార్థంగా మారే సందర్భంలో ఒక యాటమ్ము అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళటం వల్ల అక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది. వేకెన్సీ ఏర్పడ్డ తర్వాత అది కొంత భాగంలో వెళ్ళి అక్కడ స్టాప్ అవ్వడం జరుగుతుంది, దాన్ని ఇంటర్స్టియల్ యాటమ్ అంటారు. సో అక్కడి నుంచి మరలా మరొక యాటమ్తో అటాచ్ అయ్యి ఉంటుంది, అక్కడ ఇట్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషనల్ యాటమ్ అంటాము దాన్ని. అంటే మధ్యలో ఉన్నటువంటి యాటమ్ని ఇంటర్స్టియల్ యాటమ్ అంటారు, మధ్యంతర పరమాణు అంటాం దాన్ని. అండ్ ద సెకండ్ కండిషన్, when ion is missing from an ionic crystal without violating the condition of neutral charge. అంటే ఎలాంటి ఇక్కడ కండిషన్ని, అంటే తటస్థ ఆవేశం యొక్క కండిషన్ని వైలేట్ చేయకుండా యాటమ్ ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా అయానిక క్రిస్టల్లో మిస్ అయితే దెన్ పెయిర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ నోన్ యాజ్ స్కాటీ డిఫెక్ట్స్. అంటే అక్కడ వేకెన్సీ ఏర్పడటాన్ని స్కాటీ డిఫెక్ట్ అంటారు. సో యాటమ్ వచ్చి చేరిని చూడండి, పక్కనే వచ్చింది చేరిని చూడండి, దాన్ని ఫ్రాంకల్ డిఫెక్ట్ అంటారు. అంటే లోపం ఏర్పడిన దాన్ని, ఖాళీ ఏర్పడిన దాన్ని, వేకెన్సీ ఏర్పడిన దాన్ని స్కాట్కీ డిఫెక్ట్ అంటారు. SHOTKY
స్కాట్కీ, SCHOTTKY, స్కాట్కీ డిఫెక్ట్ అంటారు, ఖాళీ ఏర్పడటాన్ని. అది వేరే చోట సబ్స్టిట్యూట్ అవ్వటాన్ని ఫ్రాంక్నెల్ డిఫెక్ట్ అంటారు, FRENKEL. సో ఇది మనకి పాయింట్ డిఫెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్. అంటే యాటమ్ ఉండవలసిన చోట ఉండకుండా వేరే చోటకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ కాల్డ్ పాయింట్ డిఫెక్ట్. Later second one, line defect. Line defects are one-dimensional defects. These defects are also known as dislocations. These are the sudden changes in regular order of atoms along a line in a solid material. అంటే ఇక్కడ రేఖీయ లోపాలు అంటున్నాం మనం. సో దీస్ లైన్ డిఫెక్ట్స్ ఆర్ వన్ డైమెన్షనల్ డిఫెక్ట్స్, అంటే ఏకమితీయ లోపాలు. ఈ రేఖీయ లోపాలని ఏకమితీయ లోపాలు అని కూడా అంటారు. వీటిని డిస్లొకేషన్స్ అని కూడా అంటారు. డిస్లొకేట్ అవ్వటం అంటే అక్కడ ఉండవలసినటువంటి అవయవం అక్కడ లేకపోవడం. సో అక్కడ ఉండవలసిన అవయవం లేకపోకుండా వెళ్ళిపోయింది అనుకోండి. బోన్స్లో డిస్లొకేషన్ ఆఫ్ బోన్స్ అంటారు మనకి, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు. అంటే ఉండవలసిన ప్రదేశంలో కాకుండా కొంచెం పక్కకి వంగడం, పక్కకి జరగడం. సో ఈ రకంగా ఉండడాన్ని ఇట్ ఈస్ కాల్డ్ డిస్లొకేషన్, స్థానాంతరం చెందడం అన్నమాట. దీస్ ఆర్ ద సడన్ చేంజెస్ ఇన్ రెగ్యులర్ ఆర్డర్ ఆఫ్ ఆటమ్స్ అలాంగ్ ఏ లైన్. అంటే ఘన పదార్థంలో ఏదైనా స్ట్రెస్కి గురైనప్పుడు ఒక రేఖ వెంబడి, ఒక లైన్ వెంబడి లోపం ఏర్పడితే, ఆర్డర్నెస్ కోల్పోతే పదార్థం, సో ఆ రేఖని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ లైన్ డిఫెక్ట్ అంటారు. పేరులోనే ఉంది లైన్ అని. సో అంటే ఒక లైన్ వెంబడి అందులో పదార్థంలో మనకు డిఫెక్ట్ అనేది గమనించవచ్చు. సో సెకండ్ పారా, లైన్ డిఫెక్ట్స్ కెన్ అక్కర్ అట్ హై డెన్సిటీస్ అండ్ అట్ ద స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్. అంటే ఎక్కువగా యాంత్రిక ప్రతిబలానికి గురి చేయటం వల్ల లేదా అధిక సాంద్రత వద్ద ఈ రేఖీయ లోపాలను మనం సాధారణంగా గమనించవచ్చు. అంటే పదార్థాల్లో సాంద్రత ఎక్కువగా ఉండడం జరిగిన, లేదా అదేవిధంగా పదార్థాల మీద అధికంగా బాహ్యంగా ప్రతిబలం ప్రయోగింపబడిన మెకానికల్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయినా, దెన్ దీస్ డిస్లొకేషన్స్ కెన్ అక్కర్. These dislocations can occur when extra incomplete plane is inserted between the plane of atoms. ఏవైనా రెండు తలాల మధ్యలో ఎక్స్ట్రాగా మరొక తలం వచ్చి చేరిపోయింది అనుకోండి, మరొక పొర వచ్చి చేరిపోయింది, మరొక లేయర్ వచ్చి చేరిపోయింది. ఇక్కడ యాటమ్ కాదు, ఒక లేయర్ వచ్చి చేరిపోయింది అనుకోండి. దెన్ దట్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ లైన్ డిఫెక్ట్. దట్ మీన్స్ an extra incomplete layer is inserted between the plane of atoms. రెండు సమతలాల పరమాణువుల మధ్యలో మరొక తలం ఎడిషనల్గా వచ్చి చేరిపోతే, ఒక ప్లేన్ వచ్చి చేరిపోతే, దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ లైన్ డిఫెక్ట్. దే కెన్ బి అండర్స్టూడ్ బై రెఫరింగ్ టు లిమిటింగ్ కేసెస్. దే ఆర్ ఎడ్జ్ లొకేషన్ అండ్ స్క్రూ డిస్లొకేషన్. మనం ఈ లైన్ డిఫెక్ట్ని రెండు కాన్సెప్ట్ల ఆధారంగా బాగా అర్థం చేసుకోవచ్చు అంట. ఒకటి ఎడ్జ్ డిస్లొకేషన్, రెండవది స్క్రూ డిస్లొకేషన్. అంటే ఎడ్జ్ రేఖీయ లోపము, స్క్రూ రేఖీయ లోపము. సో ఎడ్జ్ డిస్లొకేషన్లో మరలా మనం ఇక్కడ రెండు డయాగ్రామ్స్ డ్రా చేసాం. ఎడ్జ్ డిస్లొకేషన్ అండ్ స్క్రూ డిస్లొకేషన్ కాన్సెప్ట్ల ఆధారంగా మనం లైన్ డిఫెక్ట్ని గమనించవచ్చు. సో ఎడ్జ్ డిస్లొకేషన్ మనం గమనించినట్లయితే ఆ డయాగ్రామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ డయాగ్రామ్కి సంబంధించి ఫస్ట్ పారా చూస్తే, ఇట్ ఈజ్ ఏ డిఫెక్ట్ వేర్ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ది క్రిస్టల్ ఆఫ్ విచ్ disturbing the near plane of atoms. It is known as edge dislocation. It is a defect when extra half plane of atoms is introduced between mid portion of the crystal. స్ఫటికి యొక్క మధ్య భాగంలో ఒక ఎక్స్ట్రాగా ఒక పొరొచ్చి చేరిపోతే దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఎడ్జ్ డిస్లొకేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిలువుగా చూసినప్పుడు 4 లేయర్స్ ఉన్నాయనుకోండి.
పై భాగంలో ఏదో ఒక పొర వచ్చి చేరిపోయింది, 5 లేయర్స్ అయిపోయింది, కింద భాగంలో 4 ఉన్నాయి. సో దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఎడ్జ్ లొకేషన్ అంటారు. పాజిటివ్ ఎడ్జ్ లొకేషన్ అంటే పై భాగంలో, అంటే స్ఫటికానికి పై భాగంలో వచ్చి లేయర్ చేరితే దాన్ని పాజిటివ్ ఎడ్జ్ లొకేషన్ అంటారు. ధనాత్మక ఎడ్జ్ స్ఫటికీయ లోపము, రేఖీయ లోపము అంటారు. క్రింది భాగంలో వచ్చి చూడండి, మీరు రెండో డయాగ్రామ్లో గమనించినట్లయితే లేయర్ వచ్చి తేరితే దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఎడ్జ్ లొకేషన్, డిస్లొకేషన్. చూడండి రెండో పారా. ఇన్ ది కేస్ ఆఫ్ పాజిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్ ద లైన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ది మెటీరియల్. ఒక లైన్, ఒక లేయర్ అప్పర్ పోర్షన్లో వచ్చి చేరిపోతే పాజిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్. ఒక లేయరు కింద పోర్షన్లో వచ్చి చేరిపోతే ఇట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ నెగిటివ్ ఎడ్జ్ డిస్లొకేషన్ ద లైన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ద లోయర్ పోర్షన్ ఆఫ్ ది మెటీరియల్. అండ్ నెక్స్ట్ స్క్రూ డిస్లొకేషన్ అంటే మనకి ఇక్కడ లైన్ డిఫెక్ట్లోనే రెండో భాగం స్క్రూ డిస్లొకేషన్ ఆధారంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పాం. A dislocation in the lattice crystal of a crystal in which atoms are arranged in a helical pattern. అంటే ఒక స్ఫటికం మీద ప్రతిబలాన్ని ప్రయోగించినప్పుడు ఆ స్ఫటికంలో ఉండేటువంటి పరమాణువులు లేదా అణువులు ఒక హెలికల్ ప్యాటర్న్లో వచ్చి చేరిపోతే దెన్ ద నార్మల్ టు ద డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్క్రూ డిస్లొకేషన్. అంటే అందులో ఉండేటువంటి ఆటమ్స్ ఒక హెలికన్ ప్యాటర్న్లో, ఒక లేయర్ లాగా కాదు, ఒక హెలికన్ మీకు డయాగ్రామ్లో చూపించాను, ఒక హెలికల్ ప్యాటర్న్లో వచ్చి మధ్యలో చేరిపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్క్రూ డిస్లొకేషన్. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బర్గర్ డిస్లొకేషన్ అని కూడా అంటారు దీన్ని. స్క్రూ డిస్లొకేషన్ రిజల్ట్ అండ్ డిస్ప్లేసింగ్ ప్లేన్స్ రిలేటివ్ టు ఈచ్ అదర్ త్రూ షీరింగ్ స్ట్రెస్. అదే చెప్పాం, మెకానికల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ప్లేన్స్ కదలటం వల్ల ఏర్పడేటువంటి లొకేషన్ డిస్లొకేషను స్క్రూ డిస్లొకేషన్. These are commonly observed during plastic deformation during solidification. అంటే ప్లాస్టిక్ని మరగబెట్టి ఘన పదార్థం కింద మార్చే సందర్భంలో స్క్రూ డిస్లొకేషన్స్ని మనం గమనించవచ్చు. ఎలాస్టిక్ ఎనర్జీ పెర్ యూనిట్ లెంత్ ఇన్ స్క్రూ డిస్లొకేషన్. మనం ఈ స్క్రూ డిస్లొకేషన్లో స్థితిస్థాపక శక్తి అంటే ప్రమాణ పొడవులో గల స్థితిస్థాపక శక్తికి రిలేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు GB²/2. ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు GB²/2. B is the distance between two atoms, G is constant. So E is equal to GB²/2. It is about line defect. And the next one, surface defect. The third one is surface defect. So right, సర్ఫేస్ డిఫెక్ట్లో మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. ముందుగా ఒక సర్ఫేస్ తీసుకున్నాము, ఆ సర్ఫేస్లో లేయర్ ఆఫ్ యాటమ్స్ తీసుకున్నాము. అవన్నీ కూడా దే కెన్ బి అరేంజ్డ్ ఆర్డర్లీ, రెగ్యులర్లీ. సో ఇక్కడ క్రమబద్ధంగా యాటమ్స్ అన్నీ మనం అమరి ఉండడం గమనించవచ్చు. సో మధ్యలో ఉండేటువంటి బౌండరీసు ఆ స్థలాలను అంటే ఘన పదార్థాల్లో ఉండేటువంటి క్రిస్టల్స్లో ఉండేటువంటి ఆ లేయర్ ఆఫ్ యాటమ్స్ ని ఆ ఉపరితలాలను వేరు చేసేటువంటి భాగాల్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బౌండరీ, వాటిని సరిహద్దులు అంటారు. సో రైట్, ఇన్ దిస్ కాన్సెప్ట్ డయాగ్రామ్ వేసిన తర్వాత సర్ఫేస్ డిఫెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్ఫేషియల్ డిఫెక్ట్. సర్ఫేస్ డిఫెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్ఫేషియల్ డిఫెక్ట్. దీన్ని ఇంటర్ఫేషియల్ డిఫెక్ట్ అని అంటారు. అంటే అంతర్ముఖ లోపము అని కూడా అంటారు ఉపరితల లోపాన్ని. దీస్ ఆర్ ద బౌండరీస్ దట్ హ్యావింగ్ టు సపరేట్ ఏ మెటీరియల్ ఇంటూ రీజన్స్ హ్యావింగ్ ద సేమ్ క్రిస్టల్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ ఓరియంటేషన్స్. అంటే ఒకే స్ఫటికంలో వివిధ తలాలు ఉంటాయి, ఒక్కొక్క తలానికి ఒక్కొక్క సర్ఫేస్కి ఒక్కొక్క ఓరియంటేషన్ భ్రమణం అనేది ఉంటుంది. ఆ భ్రమణంలో ఉండేటువంటి యాటమ్స్ అన్నీ కూడా ఒక్క దిశలో ఉంటాయి. మరొక భ్రమణంలో ఉన్నటువంటి యాటమ్స్, మరొక లేయర్లో ఉన్నటువంటి యాటమ్స్, మరొక ఉపరితలంలో ఉన్నటువంటి యాటమ్స్ మరొక దిశ అనేది ఉంటుంది, వాటికి డైరెక్షనాలిటీ అనేది ఉంటుంది. సో ఆ రకంగా అమరి ఉంటాయి యాటమ్స్. అండ్ సెకండ్ పారా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య భాగంలో
రెండు ఉపరితలాలను వేరు చేసేటువంటి ఆ తలాన్ని మనం వీ విల్ కాల్డ్ యాజ్ బౌండరీ. దాన్నే మనం బౌండరీ అని అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్, గ్రెయిన్ బౌండరీస్, ట్విన్ బౌండరీస్ అండ్ ఫేజ్ బౌండరీస్. అంటే బాహ్యంగా ఉండేటువంటి తలాలు, అదేవిధంగా గ్రెయిన్ బౌండరీస్ అంటే వాటి పరమాణువుల యొక్క సరిహద్దు తలాలు, గ్రెయిన్స్ అంటే గింజలు, ట్విన్ బౌండరీస్ అండ్ ఫేజ్ బౌండరీస్. సో దశ సరిహద్దు తలాలు అని అంటాం. దీస్ ఆర్ ద బౌండరీస్. దీస్ imperfections ఆర్ నాట్ థర్మోడైనమికల్లీ స్టేబుల్. అంటే ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం ఈ లోపాలు అనేవి స్థిరత్వాన్ని కలిగి ఉండవు. దే ఆర్ నాట్ స్టేబుల్ బట్ దే ఆర్ మెటాస్టేబుల్ ఇంపర్ఫెక్షన్స్. కానీ మధ్యంతర స్థిరత్వ స్థాయి ఉంటుంది వీటికి, కానీ కంప్లీట్ స్టెబిలిటీ అనేది ఉండదు. సో బట్ దే హ్యావ్ మెటాస్టేబుల్ స్టేట్. దీస్ సర్ఫేస్ డిఫెక్ట్స్ హ్యావ్ మెటాస్టేబుల్ స్టేట్స్ but does not have stable state. Okay, right? These are also known as two-dimensional defects. The line defects are all called one-dimensional defects and the surface defects are called two-dimensional defects. Later and the last defects are volume defects. అంటే మనం చివరగా చెప్పుకునేటువంటి లోపాలు ఘన పరిమాణ లోపాలు. So volume defects, right? Volume defects are also known as bulk defects. అంటే ఘన పరిమాణ లోపాలనే మనం ఏమని పిలుస్తాము అంటే స్థూల లోపాలు అని కూడా అంటారు. దట్ మీన్స్ వాల్యూమ్ డిఫెక్ట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బల్క్ డిఫెక్ట్స్. దీస్ ఆర్ 3-dimensional defects. ఘన పరిమాణ లోపాలనే మనం త్రిమితీయ లోపాలు అని కూడా అంటాము. 1-dimensional లైన్, 2-dimensional సర్ఫేస్ అండ్ నౌ 3-dimensionals ఆర్ వాల్యూమ్ డిఫెక్ట్స్. దే ఆర్ బల్క్ డిఫెక్ట్స్. దీస్ డిఫెక్ట్స్ ఆర్ లైక్ పోర్స్, అంటే దట్ మీన్స్ హోల్స్. అంటే ఏదైనా ఘన పదార్థాల్లో రంధ్రాలు ఏర్పడిపోతే తయారు చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంధ్రాల కంటికి కనిపిస్తాయి, చాలా పెద్ద సైజులో ఉంటాయి, స్థూలంగా బల్క్ మెటీరియల్ లాగా ఉంటాయి. ఆ లోపాలని మనం కంటితో చూడొచ్చు. పాయింట్ డిఫెక్ట్స్ని చూడలేము. లైన్ డిఫెక్ట్స్ని కొద్దిగా అబ్జర్వ్ చేయొచ్చు, సర్ఫేస్ను అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వాల్యూమ్ డిఫెక్ట్స్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా హోల్స్ ఏర్పడతాయి, రంధ్రాలు ఏర్పడిపోతాయి మెటీరియల్స్. అండ్ క్రాక్స్, పగుళ్ళు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాల్యూమ్ డిఫెక్ట్స్. అంటే పదార్థాల్లో ఉండేటువంటి లోపాల్లో ఉండేటువంటి రకాలు ఏంటంటే హోల్సు, అదేవిధంగా క్రాక్స్. ఈ వాల్యూమ్ డిఫెక్ట్స్కి ఉదాహరణగా చెప్పచ్చు. దీస్ డిఫెక్ట్స్ ఆర్ నార్మల్లీ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ స్టెప్స్. అంటే పదార్థాలను తయారు చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు ప్రక్రియలో, ఫ్యాబ్రికేషన్ తయారీ విధానంలో మనకి ఈ హోల్స్, క్రాక్స్ అనేవి ఏర్పడతాయి. డ్యూరింగ్ మెకానికల్ స్ట్రెస్, కేవలం మెకానికల్ స్ట్రెస్ వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి, అధికంగా ప్రయోగింపబడ్డ మెకానికల్ స్ట్రెస్ వల్ల. సో ఆల్ దీస్ డిఫెక్ట్స్ ఆర్ అక్కర్ డ్యూ టు హై స్ట్రెస్ అప్లైడ్ టు పేరెంట్ మెటీరియల్ డ్యూరింగ్ ప్రాసెసింగ్. అదే చెప్పాను, ఏ మెటీరియల్ అయితే ముడి పదార్థాన్ని అయితే మనం పదార్థాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటున్నామో, మనకు కావలసిన ఆకృతిలో తయారు చేసుకోవాలనుకుంటున్నామో ముడి పదార్థం నుంచి, సో ఆ ముడి పదార్థాన్ని మెకానికల్ స్ట్రెస్కి ఏర్పరిచేయటం వల్ల, మెకానికల్ స్ట్రెస్కి గురి చేయటం వల్ల ఆ పదార్థాల్లో హోల్స్, క్రాక్స్ ఏర్పడతాయో ఇట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్ డిఫెక్ట్స్. ఓకే, దీస్ డిఫెక్ట్స్ అక్కర్ డ్యూ టు హై స్ట్రెస్ అప్లైడ్ టు పేరెంట్ మెటీరియల్. దట్ మీన్స్ హై స్ట్రెస్ అప్లైడ్ టు ద బల్క్ మెటీరియల్, రా మెటీరియల్. Holes are indeterminate because they reduced effective load bearing area and acts as stress concentration sites. అంటే పెద్దగా మనకి లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల
మనకి పోల్స్ ఆర్ డిటర్మినెంటల్ బికాజ్ ఎందుకు మనం వీటిని బాగా చూడొచ్చు అంటే రిడ్యూస్డ్ ఎఫెక్టివ్ లోడ్ బీరింగ్ ఏరియా అండ్ యాక్ట్స్ యాజ్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ స్టేట్స్. అంటే మనం ఈ కాన్సన్ట్రేషన్ అనేది గాఢత అనేది మనం ఉన్నంతట పరిపూర్ణతగా మనం ప్రయోగింపకపోవడం వల్ల ఈ వాల్యూమ్ డిఫెక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. దీస్ ఆర్ అబౌట్ వాల్యూమ్ డిఫెక్ట్స్ అండ్ దీస్ ఆర్ 3-dimensional defects. This is the concepts involved in defects in materials or defects in solids. It is an important question. So all of the students should prepare well. Stay home, stay safe. Thank you.